హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ వ్లాగ్స్. మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకోవాలని. కానీ కుదరలేదు కొన్ని పనుల వల్ల. అందుకని ఫైనల్లీ ఇప్పుడైతే ప్లాన్ చేసుకున్నాము కాణిపాకం వెళ్ళాలని. అయితే ఇది ఒక చిన్న వ్లాగ్ లాగా తీద్దాం అనుకున్నాను. నేను అనుకున్నట్లయితే జరగలేదు. అయితే మీ వీడియో చూడండి, మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము మేము కాణిపాకంకి. అయితే మార్నింగ్ 10 కి కరెక్ట్ గా స్టార్ట్ అయ్యాం. అంటే మేము బెంగళూరు నుండి కాణిపాకం వెళ్ళడానికి చూసారు కదా 183 కిలోమీటర్స్ చూపిస్తుంది, 3.5 hours చూపిస్తుంది. నార్మల్ గా సింగిల్ గా వెళ్ళిపోయామంటే తొందరగానే వెళ్ళిపోవచ్చు, ఇంకా 2 hours లోనే వెళ్ళిపోవచ్చు. కానీ మా పాప ఉండడం వల్ల మేము చాలా చాలా లేట్ గా వెళ్ళాము. ఇంకా స్టార్ట్ అయిన కొంచెం సేపటికే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫుల్ ఆకలి వేసేసింది. అండ్ పాపకు కూడా బ్రేక్ఫాస్ట్ తినిపించాలి కదా, అందుకని దగ్గరలో ఉన్న హైవే ఎక్కేసాము. హైవేలో దగ్గరలో ఉన్న స్వాతి రెస్టారెంట్ కి వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అస్సలు అస్సలు కోఆపరేట్ చేయలేదు పాప, అసలు వీడియో తీయడానికి కూడా. ఓకే, ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఏదో మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేశారు. అలా అలా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అట్లా అట్లా తీశారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ ఇంకా టిఫిన్ చేసేసాము. అండ్ పాపకు కూడా ఇక్కడే తినిపించేశాను. మేము కూడా టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోదామని చెప్పి ఫాస్ట్ గా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసి మేము బయలుదేరాలనుకున్నాము. ఎందుకంటే టైం లేట్ అయిపోయిందంటే మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, పాపకు కూడా తినిపించేసేసాను. ఇక ఇక్కడ నుండి చూసారు కదా బోర్డు, 11 కిలోమీటర్స్ ఉంది కాణిపాకం వెళ్ళడానికి హైవే నుండి. క్లైమేట్ అయితే చాలా సపోర్ట్ చేసింది. ఇంకా ఆంధ్రాలోకి వచ్చామంటే ఫుల్ ఎండలు ఉంటాయి. ఎలా చేయాలి ఏంటి, ఎంత హీట్ ఉంటుందో, ఎలా క్యారీ చేయాలో, పాపను ఎలా హ్యాండిల్ చేయాలో అనుకున్నాము. ఎందుకంటే పాపకి అసలు హీట్ అనేది పడట్లేదు. ఎప్పుడు బెంగళూరులో ఉండి ఎప్పుడైనా ఆంధ్ర వచ్చామంటే ఇదే ప్రాబ్లం మాకు, హీట్ అస్సలు తట్టుకోలేదు. అయితే మేము కాణిపాకం వెళ్ళారు ఈ రోజు మాత్రం చాలా క్లౌడీగా ఉండింది. అంత ఎండ లేదు కానీ వర్షం కూడా లేదు. వెదర్ అయితే చాలా బాగుంది, మంచిగా మాకు కన్వీనియంట్ గానే ఉండింది. అందుకనే హ్యాపీగా జర్నీ, పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది జర్నీని. ఇంకా 6 కిలోమీటర్స్ ఉందన్నమాట కాణిపాకం రీచ్ అవ్వడానికి. నేనైతే అనుకున్నాను ఇలా వ్లాగ్స్, అవుట్డోర్ వ్లాగ్స్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. ఎలా అయినా సరే ఈ వ్లాగ్ చాలా బాగా తీయాలని ప్లాన్ చేసుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు నాకు. ఎందుకంటే పాప కొంచెం సపోర్ట్ చేయలేదు. తనకి జర్నీలో కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించింది ఎందుకో. మధ్యలో నార్మల్ గా ఉంటుంది, మళ్ళీ మధ్యలో చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఉండింది. అందువల్ల నేను కొంతవరకే ఈ వ్లాగ్ ని షూట్ చేయాల్సి వచ్చింది. కానీ మొత్తానికైతే కంప్లీట్ చేసేసాను. ఇంకా కొంచెం సేపట్లో మనము కాణిపాకం రీచ్ అయిపోతున్నాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇంకా లోపలికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం మనం వెళ్ళామంటే టెంపుల్ కి వెళ్ళిపోవచ్చు. మనకి ఇది చిత్తూరు నుండి 11 కిలోమీటర్స్ ఉంది, అలాగే తిరుపతి నుండి 68 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే బెంగళూరు నుండి వచ్చే వాళ్ళకైతే 183 కిలోమీటర్స్ ఉందన్నమాట కాణిపాకం రావడానికి. ఇది సెకండ్ ఆర్చ్. ఇక్కడ మనకి టికెట్ తీసుకుంటారు, అంటే మన వెహికల్ ని బట్టి చార్జ్ చేస్తారు. ఇక్కడ టికెట్ తీసుకున్నామంటే ఇంకా కొంచెం దూరం వెళ్ళామంటే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే టెంపుల్ కి వచ్చేసాము. ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతాయి అనమాట ఎంట్రన్స్. మేము మార్నింగ్ 10 కి బయలుదేరాం కదా, ఇంకా టెంపుల్ కి రీచ్ అయ్యేసరికి మాకు 3 అలా అయిపోయింది, 2:33 అలా అయిపోయింది. ఇంకా 4:30కి టెంపుల్ క్లోజ్ చేస్తారు. అందుకని ఫాస్ట్ గా ఇంకా మేము దర్శనానికి వెళ్ళిపోయాము. ఎలాగో దేవుడి దయ వల్ల ఇక్కడ క్రౌడ్ అయితే ఎక్కువ లేదు. మాకు వెంటనే దర్శనం కూడా తొందరగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడైతే బయట మనకి ఒక పార్క్ టైప్ లో ఉంటుంది, అంటే ఫొటోస్ దిగడానికి కానీ, ఇంకా మంచిగా లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే కొంచెం సేపు టైం స్పెండ్ చేశాము. ఇక్కడైతే ఈ కాణిపాకం వినాయకుని గురించి కొన్ని టాపిక్స్ నాకు తెలిసినవి కొన్ని చెప్పాలనుకుంటున్నాను. కాణిపాకం వినాయకుడు ఎవరు ప్రతిష్ఠింప చేసిన వినాయకుడు కాదు, ఆయనకై ఆయనే స్వయంభుగా వెలిసిన వినాయకుడు. ఇక్కడ ఈయన ఎంత పవర్ఫుల్ అంటే ఎవరైనా సరే ఈయన దగ్గరికి వచ్చి ఏ తప్పు చేసినా కూడా, లేదా ఎలాంటి వివాదాలున్నా కూడా ఈయన దగ్గరికి వచ్చి ప్రమాణం చేసి చెప్పమంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రమాణం చేసి చెప్పేంత ధైర్యం ఎవ్వరికి ఉండదు, ఎవరైనా సరే అబద్ధం చెప్పడానికి లేదు.
ఈయనకి ఎప్పుడూ కూడా డైలీ పాలాభిషేకం కూడా జరుగుతుంది. మనం అది కూడా ఆ టికెట్ కూడా తీసుకొని పాలాభిషేకంలో పార్టిసిపేట్ చేయొచ్చు. మేము ఇంతకు ముందు ఒకసారి చేసాము. నిజంగా ఎంత దగ్గర నుండి మనం వినాయకుడిని చూడొచ్చు అంటే పాలాభిషేకము తర్వాత ఆయనకి అలంకరణ మొత్తం కూడా దగ్గర నుండి చూపిస్తారు. చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈయన అంతకంత పెరుగుతూ ఉంటాడంట. మాకైతే దర్శనం చాలా చాలా బాగా జరిగింది. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ లేకపోవడం వల్ల మాకు దర్శనం ఎంత బాగా జరిగిందంటే మేము మినిమం 4 to 5 minutes దాకా మేము అక్కడ నిలబడి ఆయన్ని దర్శనం చేసుకున్నాము. మా పాప అయితే ఇంక అక్కడి నుంచి రాలేదు. ఎంతసేపు ఆయనకి నమస్కారం చేస్తూ ఉండిందో చాలా బాగా అనిపించింది చూస్తుంటే. అంత చిన్న పాప ఎంత భక్తిగా ఆయనకి ప్రార్థిస్తుందా అని అనిపించింది. చాలా బాగా దర్శనం జరిగింది. ఇది ఒక్కటి మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. వ్లాగ్ ఎలా తీసానా ఏంటి అనేది పక్కన పెడితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కానీ ఎప్పుడు వచ్చినా ఇట్లా క్రౌడ్ లేని టైంలో వస్తే పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువగా క్రౌడ్ ఉన్నప్పుడు వాళ్ళతో మనం పడే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫేస్ చేయలేము. ఇలా ఉన్నప్పుడు వస్తే చాలా బాగుంటది. మేము వెళ్ళినప్పుడైతే బయట షాప్స్ అన్ని క్లోజ్ చేశారు. ఇక్కడైతే సాల్ట్ సోడా ఉంది. అదైతే చూడగానే తీసుకోవాలనిపించింది. ఒక సాల్ట్ సోడా తాగేసేసాను. అక్కడ నుండి మళ్ళీ ఎంట్రన్స్ లో మనం ఒక టెంపుల్ చూసాం కదా, ఆ టెంపుల్ ఇది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. లాస్ట్ ఇంకా ఈయనని దర్శనం చేసుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోవాలి అని అనుకున్నాము. కానీ మెయిన్ తర్వాత గుర్తొచ్చింది, అసలు మెయిన్ పార్ట్ మనం గోపురం చూడాలి కదా, అది అది చూపించాలి కదా మీకు. అందుకని నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒకసారి అక్కడ నుంచి మొత్తం ఒక వ్యూ తీశాను, ఒక షాట్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు పాప ఉండడం వల్ల నేను పర్టికులర్ గా వెళ్ళి పర్టికులర్ ప్లేస్ లో వీడియో తీయడానికి నాకు అస్సలు కుదరలేదు. అందుకనే దూరం నుండి ఎంత కుదురుతుందో అంతవరకు నేను వీడియో అయితే తీశాను. ఇది మెయిన్ గోపురం. అసలు దీని ఫ్రంట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. మేము చూసి వచ్చాము కానీ వీడియో అయితే నేను తీయలేకపోయాను. ఇంకా ఇక్కడ నుండి మేమైతే బయలుదేరిపోయాము. అసలు లంచ్ టైం కూడా దాటిపోయింది. ఇంకా దగ్గరలో మనకి సాయి పవిత్ర అనే రెస్టారెంట్ కి వెళ్ళాము. ఇంకా అక్కడ పాపకి ఫుడ్ తినిపించేసుకొని మేము కూడా లంచ్ తినడానికి అయితే వెళ్ళాము. లోపలైతే సూపర్ గా ఉంది అంబియన్స్. చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఫుడ్ కూడా చాలా 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 బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. నాకు నిజంగా ఫుడ్స్ లో సౌత్ ఇండియన్ థాలీ అంటే చాలా చాలా ఇష్టం. అసలు దీనికోసం వెతుకుతూ ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ చూశాను, దొరికింది నాకు సౌత్ ఇండియన్ థాలీ. ఇంకా వెంటనే ఆర్డర్ చేసేసాను, ఏం ఆలోచించలేదు. ఇక్కడైతే నేను ఇంకా ఆర్డర్ చెప్తున్నాను ఏమేమి కావాలో అని చెప్పేసి. ఇంకా పాపకైతే నేను కర్డ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నా. పాపకు కూడా అక్కడే కర్డ్ రైస్ తినిపించేసి ఇక మేము కూడా తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. మన సౌత్ ఇండియన్ థాలీ అయితే వచ్చేసింది. మరి ఏ ఐటమ్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. మనకి ఇది కరివేపాకు రైస్ అండ్ స్వీట్, బెండకాయ తాలింపు, రసం, పప్పు, సాంబార్, ఇంకా కర్రీ అండ్ పచ్చడి అండ్ పెరుగు అండ్ కొన్ని అప్పడాలు, 1 చపాతీ ఇచ్చారు. తర్వాత రైస్ అన్నమాట. రైస్ ఇంక మన ఇష్టం, ఎంత ఎంత కావాలన్నా అంత వడ్డిస్తారు. అన్లిమిటెడ్ గా తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంది. ఏదైనా కానీ మన సౌత్ ఇండియన్ థాలీ పప్పు, రసం, తాలింపులు ఇవే టేస్ట్ అండి ఎంత తిన్నా కానీ. ఇంకా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని ఫుల్ గా తినేసాను నేను. అండ్ ఫైనల్ గా స్వీట్, ఇది బెల్లం పాయసం అనుకుంటా. చాలా టేస్టీగా ఉండింది. అసలు నాకు ఈ టేస్ట్ చూసి రెసిపీ అడుగుదాం అనుకున్నా ఎలా చేశారు అని. మళ్ళీ అడిగితే బాగుండదని చెప్పేసి అడగలేదు. చాలా బాగుంది. మొత్తం నేనే తినేసా. ఇంకా అయితే ఫైనల్లీ మాకు వినాయకుని దర్శనం అయితే బాగా జరిగింది. ఇక్కడ జనాలు కూడా ఎక్కువ లేరు, తక్కువ మంది ఉన్నారు క్రౌడ్. అయితే పాపతో చాలా ఇబ్బంది పడాలేమో అనుకున్నాను, కానీ సింపుల్ గా హ్యాపీగా జరిగిపోయింది దర్శనం మాకు. అయితే ఇప్పుడు రిటర్న్ అయిపోయాము ఇంటికి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను, అలాగే నాకు వీలైనంత వరకు నేను చూపించాను అక్కడంతా లొకేషన్. అయినా ఒక్కదాన్ని ఒక వీడియో తీయాలన్నా, ఒక బ్లాగ్ తీయాలంటే ఎంత కష్టమో నాకు ఇప్పుడే అర్థమైంది. ఎవరి సపోర్ట్ లేకుండా చేయాలంటే చిన్న పాపను పెట్టుకొని నాకు వీలైనంత వరకు చేశాను. మీకు ఎట్లా అనిపించిందో నాకు చెప్పండి. సో ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.